విశాఖ జిల్లా పరిధిలో భీమిలి, ఆనందపురం, తగరపు వలస, పద్మనాభం మండలాల విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముందు సభ్యులందరూ కలిసి అనంత పద్మనాభ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో విలేకరుల ఐక్యత, సంక్షేమం, సమస్యల పరిష్కారం, భవిష్యత్ కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు. సంఘ సభ్యులు మాట్లాడుతూ జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం సంఘం ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. విలేకరుల హక్కుల పరిరక్షణ, సంక్షేమ కార్యక్రమాలు, భద్రతా చర్యలు చేపట్టడంలో ప్రత్యేక శ్రద్ధ చూపుతామని తెలిపారు. నిజంగా ఈ బాడీని ఫామ్ చేసుకోవడం, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం, ముందుగా అనంత పద్మనాభ స్వామి వారి సన్నిధిలో దైవ దర్శనం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. నిజంగా ఈ బాడీని ఫామ్ చేసుకోవడం చాలా ఆనందం. ఏమైనా లోటుపాట్లు ఉంటాయి, వాటిని అందరూ కూడా సమన్వయంగా సంయుక్తంగా సరిదిద్దుకోవాలి. హెల్త్ ఇన్సూరెన్స్ కోసం మెయిన్ రాము ఫస్టే అన్నారు. ప్రతి రిపోర్టర్ పనిచేస్తున్నారు, కానీ మనకి ఎక్రిడేషన్ ఉన్న వాళ్ళకి గవర్నమెంట్ 1250 రూపాయలు ఇన్సూరెన్స్ ఇస్తుంది. మనం కడుతున్నాం 1250 గవర్నమెంట్ కడుతుంది, కానీ ఆ ఇన్సూరెన్స్ ఏది కూడా వర్తించట్లేదు. ఎక్కడ ఏ హాస్పిటల్కి వెళ్ళినా 10,000, 20,000, 30,000 ఇస్తున్నారు. దాన్ని మెయిన్ ఫస్ట్గా తీసుకొని ఎలాగైనా సరే ఎక్రిడేషన్ ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్కరికి కూడా మనం బయట ఇప్పుడు యాజమాన్యం ఉందంటే యాజమాన్యం వస్తుంది, ఆ క్షణం అవసరం చేతిలో చేస్తుంది. కొన్ని సందర్భాల్లో భీములు ప్రెస్ క్లబ్ అని పెట్టిన దానికి నేను కార్యదర్శి. తగరపల్లిలో భీములు ప్రెస్ క్లబ్ కడితే దానికి నేను కార్యదర్శిని. అది 1 year మాత్రం పనిచేసింది. 1 year తర్వాత పనిచేయలేదు. ఎవరికారు వ్యత్యాసాలు, ఎవరికారికి ఒకరు పడదు, ఏదో చెప్పుకుంటారు. అలా కాకుండా ఇప్పుడు 3 మండలాలు కలిపి పెడతాను కాబట్టి దయచేసి మీకు అందరికీ చిన్నవాళ్ళు వచ్చి పెద్దవాళ్ళు అందరి చేతులకు నమస్కారం చేస్తాను. ఒకటే, ఏదైనా వ్యక్తిగత అభిప్రాయాలు ఉన్నా లేదా ఒకరికొకరు పడకపోయినా సరే కార్యవర్గ సమావేశంలో పెట్టండి, సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఎందుకంటే ఇక్కడ జరిగిన విషయం పక్క వాళ్ళకి మనం చెప్తే వాళ్ళకి ఒక అవకాశం కల్పించినట్టు ఉంటుంది. వాళ్ళు 10 మంది దగ్గర చెప్తారు, అది ఒక నాయకుడు